హలో కన్నలు, అందరికీ నమస్కారం. మన తీరం తెలియని అజ్ఞాతవాసి ప్రేమ కథల ఫస్ట్ పేజీ. తన రాతలు నా మాటలు. తనతో నా పరిచయం. అసలు తనను చూడనీకే నాకు 2 రోజులు పట్టింది. 2 రోజులుగా నిద్రే లేదు. మనసులో వేల ప్రశ్నలు, కళ్ళల్లో కోటి ఆశలు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరినే అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? 2 రోజుల ముందు నేను నా ఫ్రెండ్ అలా మెట్ల మీదుగా నడుస్తూ వస్తున్నా. సడన్గా స్లిప్ అయి పడిపోయాను. ఆల్మోస్ట్ అంతే అనుకున్న టైంలో నా చేతికి తన చేతి స్పర్శ తాకింది. మొదటిసారి ప్రపంచం అంతా ఆగిపోయినట్టుగా అనిపించింది. మొట్టమొదటిసారి అసలు ఈ ప్రపంచాన్నే మర్చిపోయాను. కొంచెం సినిమాటిక్గా ఉన్న ఇది మాత్రం నిజం అబ్బా. నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నా. కానీ నేను తనని చూడనే లేకపోయానే. తను నాకు కనీసం ఇంత హెల్ప్ చేసి ఒక థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోయాడు. వైట్ షర్ట్, బ్లూ జీన్స్, చేతికి రెడ్ థ్రెడ్, మెడలో హనుమాన్ లాకెట్, కర్లీ హెయిర్కి ఒక చిన్న రెడ్ క్యాప్. ఇవన్నీ ఎంతలా గుర్తున్నాయంటే నాకు పదే పదే గుర్తొచ్చేంతలా గుర్తుండిపోయాయి. తన ఫేస్ చూడలేకపోయాను. అసలు ఎలా ఉంటావు? ఎందుకు ఇంతలా గుర్తొస్తున్నావు? అసలు నేను ఇంతలా మర్చిపోలేకపోతున్నా? ఒక్క క్షణంలో నాలో ఇన్ని జరిగాయా? రోజు 9 గంటలకల్లా పడుకునే నేను ఈరోజు 11 అవుతుంది. అయినా నీ ఆలోచనలే. మొదటిసారిగా నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. అక్షరాలతో యుద్ధం చేస్తున్నా నీ గురించి రాయడానికి. పేపర్ మీద పెన్ను కదలట్లే అనుకో. ఎంతలా అంటే అంతలా. అసలు చెప్పలేకపోతున్నా నీ మీద ఉన్న ఫీలింగ్స్ని. ఇవన్నీ రాస్తే పేపర్లు, అక్షరాలు కూడా సరిపోవేమో, అంతలా అనిపిస్తుంది. నీ జ్ఞాపకాలని అసలు నేను మర్చిపోలేకపోతున్నా. ఇవన్నీ ఒక్క రోజులో ఇవన్నీ జరిగితే సాధ్యమా? నాకే కొత్తగా ఉంది. మొదట్లో సినిమాలు, స్టోరీలు అంటే లైట్లే అనుకునేది. అట్లాంటిది నా లైఫ్లో ఇలాంటివి జరిగితే ఆ ఫీలింగే వేరే ఉందనుకో. అమ్మ పడుకుండిపోతానే. రాత్రి 2 అవుతుంది. అయ్యో దేవుడా, ఏంటయ్యా నువ్వు నన్ను పడుకోనివ్వవా? ఈ నిద్రలో కూడా తన కలలే ఏంటయ్యా? తన కళలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడాల్సిందే. బాయ్ గైస్.